శివాయ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. శ్రావణ మాస ప్రయుక్తంగా 12 జ్యోతిర్లింగాల గురించి చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా ఇవాళ కేదారేశ్వరుడి గురించి చెప్పుకుందాం. ముందుగా 12 జ్యోతిర్లింగ స్తోత్రం. సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాలం ఓంకారమమలేశ్వరం పరల్యాం వైద్యనాథం చ డాకిన్యాం భీమశంకరం సేతుబంధేతు రామేశం నాగేశం దారుకావనే వారాణస్యాంతు విశ్వేశం త్ర్యంబకం గౌతమీతటే హిమాలయే తు కేదారం గ్రీష్మేశం చ శివాలయే ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః సప్తజన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి. అలాగే 12 జ్యోతిర్లింగ శ్లోకాల నుంచి కేదారేశ్వరుడి శ్లోకం. మహాద్రిపార్శ్వే చ తటే రమంతం సంపూజ్యమానం సతతం మునీంద్రైః సురాసురైర్యక్షమహోరగాద్యైః కేదారమీశం శివమేకమీడే. పెద్ద పెద్ద పర్వత శ్రేణుల యందు తటాకాల యందు మునులు యజ్ఞయాగాది క్రతువులు చేయగా బ్రహ్మాండమైన విషయాలను తెలుసుకోవడానికి, బ్రహ్మపదాన్ని తెలుసుకోవడానికి తపస్సు చేస్తూ ఉన్న దేవతలు, అసురులు, మునులు వీరందరిచే పూజింపబడే ఆ కేదారేశ్వరుడికి నేను నమస్కరిస్తున్నాను అని అర్థం. ఈ కేదారేశ్వర లింగానికి వృత్తాంతం బద్రీనాథ్ అని దీనికి దగ్గరలోనే ఉంటుంది. నరనారాయణులు అవతారం, విష్ణుమూర్తి యొక్క అవతారాలలో ఒకటైన నరనారాయణుల రూపంలో రాక్షస సంహారం గురించి వచ్చినప్పుడు జరిగిన అవతారం. ఆ సమయంలో నిత్య ఈశ్వరారాధన చేయవలసి వచ్చి నరనారాయణులు ఇద్దరూ వచ్చి పార్థివలింగ రూపంలో ఈశ్వరుని ఇక్కడ ప్రతిష్ఠించి పూజ చేశారు. మందాకిని నది అంటారు గంగాదేవిని ఇక్కడ. ఆ మందాకిని నది ఒడ్డున ఈ క్షేత్రం ఉంది. ఈ నరనారాయణుల ద్వారా మొట్టమొదటిగా ప్రతిష్ఠింపబడిన లింగం కాబట్టి, అంటే స్వయంగా విష్ణుమూర్తిచే ప్రతిష్ఠింపబడ్డ లింగం కాబట్టి దీన్ని నరనారాయణుల ద్వారా ప్రతిష్ఠించడం వల్ల కేదారేశ్వరుడు అని పేరొచ్చింది. ఈ కేదారేశ్వరుడి దోష పరిహార శక్తి ఎంతవరకు ఉంటుందంటే 18 అక్షౌహిణీల సేనలో 5 తప్ప మిగతా అందరూ యుద్ధంలో చనిపోయినప్పుడు ఆ మిగిలిన వారిలో యుద్ధంలో గెలిచిన పంచపాండవులు ఎవరైతే ఉన్నారో వారికి అంటిన దోషాన్ని కూడా, ఎందుకంటే ప్రాణిని చంపడం అనేది ఒక దోషమే, యుద్ధంలో దోషం కాదు కానీ అది ఒక దోషమే కాబట్టి ఆ దోష పరిహార, అంత పెద్ద దోష పరిహారానికి వేదవ్యాసులు వారు స్వయంగా చెప్పిన మార్గదర్శకమే వెళ్ళి కేదారేశ్వరుని దర్శించేసి అపరాధ క్షమాపణ నమస్కారం చెయ్యమని పాండవులకు చెప్తారు. అలా కేదారేశ్వరుడి దర్శనం గురించి వచ్చి అపరాధ క్షమాపణ చేద్దామని వస్తే పరమేశ్వరుడు దానికి విముఖతతో ఉండడం వల్ల నంది రూపాన్ని చెంది అక్కడుండే గోవుల మధ్యలో దాక్కుంటాడు. అప్పుడు భీమసేనుడు వచ్చి ప్రార్థిస్తాడు. కానీ పరమేశ్వరుడు విముఖంగానే ఉండడం చేత భూమి లోపలికి తలని దూర్చి తన శరీరంతో సహా లోపలికి వెళ్తూ ఉంటాడు. ఆ సమయంలో భీమదేవుడు తన తోక పట్టుకుని పృష్ఠభాగాన్ని పట్టుకుని బయటికి లాగుతాడు పరమేశ్వరుని ప్రార్థిస్తూ. అలా ప్రార్థించినప్పుడు భగవంతుడు వీపు మాత్రమే దర్శనమిస్తాడు ఇక్కడ. దాని తర్వాత ఇక్కడ ఏంటంటే పరమేశ్వరుడి పంచభాగాల రూపంలో దర్శనం ఇచ్చాడని ప్రతీతి. దాంట్లో మొదటి భాగంగా వీపు భాగంలో ఈ కేదారేశ్వరుడి దర్శనం జరుగుతుంది. ఈ పంచభాగాలు ఏమున్నాయో వాటిని పంచకేదార్ అని అంటారు. పంచకేదార యాత్ర, కేదార్నాథ్ యాత్ర అనేదే చాలా విశేషమైంది. దీనికి దగ్గరలో వ్యాస గుహ దగ్గర నుంచి మొదలెట్టి మహావతార్ బాబాజీ అనే ఆయన గుడి వరకు ఉంది, ఆయన గుహ వరకు ఉంది. మహావతార్ బాబాజీ గారు అంటే ఇప్పటికి కూడా జీవించి ఉన్న ఒక మహాయుగ పురుషుడు. ఆయన స్వయం దక్షిణామూర్తి అవతారము అని చాలామంది నమ్ముతారు. హఠయోగ, కర్మయోగ అనే యోగ సిద్ధాంతాలని ప్రపంచానికి ఇచ్చిన ఆయన వయసు 5000 సంవత్సరాలు పైమాటే. కానీ ఇప్పటికీ కూడా 16 ఏళ్ల కుర్రాడులానే ఉంటారు కుండలిని శక్తి జాగ్రత్త అవ్వడం వల్ల.
చాలామందికి ఆయన దర్శనం కలుగుతుంది. విశేషమైన మహాత్ములకి తపస్సు కోరుకునే ప్రతివారు ఆయన దర్శనం కోసమై ప్రార్థిస్తూ ఉంటారు. అలాంటి వారు కూడా ఈ కేదారేశ్వర దగ్గరే తపస్సు చేస్తూ ఉంటారు. బ్రహ్మ దగ్గర నుంచి మొదలెట్టి సప్త ఋషులకి ఇక్కడ గుహలు ఉన్నాయి. అది కాకుండా చాలామంది యోగులు పుంగవులు ఇక్కడ గుహలలో తమ గుహ ఉంది వారి తపస్సు చేసుకున్న స్థలాలు చాలా ఉన్నాయన్నమాట. అలా ఈ పంచకేదార్ అనేది అక్కడ కేదారేశ్వరుడి లింగం. బద్రీనాథ్ వెళ్ళిన వారు కేదార్నాథ్ దర్శనం కూడా చేసుకుంటారు. కానీ కేదార్నాథ్ దర్శనం చేసుకునేవారు ఈ పంచకేదార్ చేస్తేనే పంచరుద్రుల దర్శనం చేసుకున్న ఫలితము, ఈశ్వర దర్శనం చేసుకున్న ఫలితము లభిస్తుంది అని అక్కడ స్థల పురాణం. దాంట్లో వీపు భాగం మాత్రమే చూపించి కేదారేశ్వరంలో దర్శనమిచ్చిన ఈశ్వరుడు దాని తర్వాత మధ్యమహేశ్వర్ అనే రూపంలో నాభిస్థానాన్ని మాత్రమే దర్శనమిస్తాడనమాట. తదనంతరం తుంగనాథేశ్వర్ అనే పేరుతో భుజభాగం మొత్తం దర్శనమిస్తారు. తదనంతరం కల్పేశ్వర్ అనే స్థానంలో జటాజూటాలతో మాత్రం దర్శనమిస్తారు. తదనంతరమే రుద్రనాథ్ అనే క్షేత్రంలో ముఖ దర్శనంతో సహా పూర్ణ దర్శనం ఇస్తారు పాండవులకి. ఎందుకు అంటే ప్రాయశ్చిత్తం అనేది తప్పు చేసిన తర్వాత క్షమించండి అని అడగడం చాలా చిన్న విషయం. కానీ ఆ తప్పు యొక్క ప్రభావం వల్ల ఎదుటివాడి జీవితంలో ఎన్నో రకాల ఇబ్బందులు వాళ్ళ విధిరాతే మార్చేంత వరకు కూడా జరుగుతుంది. చాలాసార్లు అబద్ధం యొక్క మహాప్రభావం అది. ఒక్క అబద్ధం ఎంత పెద్ద బాధకి దారితీస్తుంది అంటే విధిని కూడా తలకిందులు చేసేంత దూరం తీసుకెళ్తుంది. అందుకే చిన్నప్పటి నుంచి అబద్ధాలు చెప్పకూడదు అనేది. అలాగే ఒక తప్పు చేసి ఆ తప్పుని తప్పించుకోవడానికి క్షమాప్రార్థన అనేది ఉంది కాబట్టి నేను తప్పు చేయొచ్చు ఏం పర్వాలేదు అని అనుకోవడం కూడా అంతే దోషభూయిష్టం. పూజ చేస్తూ మొబైల్స్ చూడడము, ఫోన్ చూడడము, లేదా మరి వచ్చిన వారితో వీరితో మాట్లాడుతూ పూజ చేయడము, తదనంతరం అంతా అయిపోయిన తర్వాత చెంపలేసుకుని అపరాధ సహస్రాన్ని క్రియంతే అహర్నిశమ్మయ దాసోయమితి మా మత్వా క్షమస్వ పరమేశ్వర అని ప్రార్థించడం కూడా అబద్ధమే. పూజ చేస్తూ నియమానుసారంగా ఒళ్ళు దగ్గర పట్టుకుని భక్తి శ్రద్ధలతో గురువుగారో పురోహితుల వారో చెప్పినట్టు లేదా నేను నేర్చుకున్నట్టు అక్కడ భక్తి శ్రద్ధలతో భయభక్తితో చేసి పూర్తయిన తర్వాత తెలిసి తెలియక చేసిన తప్పులు ఏవైనా ఉంటే క్షమించండి అని అడగడం అబద్ధం కాదు. కానీ అన్నీ తెలిసి చేసే తప్పు అని తెలుసు, పూజ మధ్యలో మాట్లాడకూడదని తెలుసు, పూజ మధ్యలో మొబైల్స్ చూడకూడదని తెలుసు, పూజ మధ్యలో అటు ఇటు పరాచకాలు ఆడకూడదని తెలుసు, అన్నీ తెలిసి అది చేసిన తర్వాత చెప్పడం ఎంత తప్పో, ఇలాంటి తప్పులకి క్షమాపణ అనే చిన్న మాటతో ఉండకూడదనే ఉద్దేశంతో దానికి ప్రాయశ్చిత్తంగా ఇంత దూరం నడిపించారు వాళ్ళని. మొత్తం 5 కొండలు ఎక్కి దిగించారనమాట. తదనంతరమే క్షమించారు పరమేశ్వరుడు. యుద్ధం ధర్మవిహితమే కాబట్టి జగద్గురువులైన శ్రీకృష్ణుల వారి మార్గదర్శనంలోనే జరిగింది కాబట్టి, అయినను కొన్ని చోట్ల తప్పులు జరిగాయి కాబట్టి వాటిలన్నిటికీ ప్రాయశ్చిత్తంగా వాళ్ళు వచ్చి క్షమాప్రార్థన కోరగా ఆ దోషాన్ని తొలగించడానికి ఇలా 5 కేదారేశ్వరులు పంచకేదార్ రూపంలో దర్శనమిచ్చి వాళ్ళని తరింపజేశారు అని అన్నమాట. అలా కేదారేశ్వరుడి యొక్క వృత్తాంతం చాలా విశేషమైనది. నరనారాయణులు 10,000 సంవత్సరాల పాటు ఒకరు తపస్సు చేస్తూ ఒకరు యుద్ధం, ఇంకొకరు తపస్సు చేస్తూ ఒకరు యుద్ధం చేసి రాక్షస సంహారం జరిగింది. అది బద్రీనాథ క్షేత్ర విశేషంలో వస్తుంది. మనం ఈసారి ఎప్పుడైనా బద్రీనాథ క్షేత్రం గురించి చెప్పుకునేటప్పుడు దాన్ని విపులంగా చెప్పుకుందాం. అందుకని మీరందరూ కూడా ఎప్పుడైనా ఏ విషయమైనా తప్పుగా చేస్తున్నాను అని మీకు అనిపిస్తే చేయకుండా ఉండడమే సర్వశ్రేయస్కరం అని ఆగిపోవడమే మంచిది. నబ్రూయాత్ సత్యమప్రియం, అప్రియమైనది కష్టమైనది సత్యమైననా చెప్పరాదు అని ఉంది. అందుకని అర్థం ఇది కాదు అబద్ధం చెప్పు అని చెప్పకుండా మౌనం పాటించడమే విశేషం. అబద్ధం అనే దాన్ని ఎంత దూరాన్ని వదిలితే అంత మంచిది మనకి. అబద్ధం చాలా విషయాల్లో తప్పు చేయిస్తుంది, భవిష్యత్తులో తప్పుకి మార్గదర్శకం చేస్తుంది. భవిష్యత్ నాశనానికి మార్గానికి బీజం అబద్ధంతోనే ఆరంభమవుతుంది.
అందుకని అబద్ధం అంటే వివరంగా ఇందాక చెప్పాను కదా, పూజలో చేసిన తప్పులకు తర్వాత క్షమించండి అనడం, తెలుసు ఈ పని చేసుకొని రమ్మన్నారు, ఆ పని చేసుకొచ్చాను, ఇంకొక పని ఉంది, వస్తూ వస్తూ ఆ పని చేయడం మర్చిపోయాను, కానీ వచ్చిన వెంటనే చెప్పేది ఏంటి, నేను అదే అక్కడ లేదు, ఇవాళ అక్కడ మార్కెట్ లేదు, లేదా షాప్ లేదు, లేదా షాప్లో సామాన్ లేదు, మర్చిపోయాననే విషయం చిన్న విషయం, తప్పేం లేదు చెప్పడం. కానీ ఆ విషయాన్ని స్థానంలో ఇంకొక విషయాన్ని చెప్పి అబద్ధం ఎలా అయితే ఉంటుందో అలాగే అన్ని విషయాల్లోనూ ఉంటుంది. మొట్టమొదటగా జనాలతో చెప్పడానికి ఇబ్బంది ఉంటుంది కాబట్టి అలవాటైన ప్రాణము, ప్రపంచిక విషయాల్లో చాలా విషయాలు ఉంటాయి సత్యాసత్యాల గురించి, కాబట్టి దేవుడు యందు నిజాయితీగా ఉండడం ఆరంభింపగలిగితే దేవతా అనుగ్రహం వల్ల, నిష్కామ్య కర్మ యోగ ఫలితం వల్ల అటువంటి సత్యశక్తి సాధారణ విషయంలోంచి ఆరంభించి విశేషమైన విషయాల వరకు సత్యమే చెబుతామనే శక్తిని, మార్గాన్ని ఈశ్వరుడు మనకి ప్రసాదిస్తాడు అని చెప్పుకుంటూ ఈ కేదారేశ్వర వృత్తాంతాన్ని ఇక్కడ సంపూర్ణం చేసుకుందాం. శివాయ గురవే నమః. ఓం శ్రీం హ్రీం నమః శివాయ.